పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పాలెం గ్రామంలో 7 ఏనుగుల గుంపు సంచరిస్తుంది. పంట పొలాలను ఏనుగుల గుంపు నాశనం చేసింది. రైతు చదలవాడ సత్యనారాయణ 10 ఎకరాల పామాయిల్ తోటలోని 70 మొక్కలను ఏనుగులు పీకేసి బీభత్సం సృష్టించాయి. చుట్టుపక్కలున్న పామాయిల్ మొక్కలు, ఖర్జూర తోటలను ఏనుగులు ధ్వంసం చేసినట్లు రైతులు లబోదిబోమంటున్నారు. కొమరాడ మండలం పాలెం గ్రామం 10 ఎకరాల పామాయిల్ అందులో కర్బూజా వేసాం సార్. నానా కష్టపడి మా శ్రమ అంతా దాంట్లో పోసి చంటి పిల్లలు పెంచినట్టు పామాయిల్ పెంచాం. రాత్రి ఏనుగులు సుమారు 7 ఏనుగులు సార్ ప్రవేశించి మా కళ్ళెదుటే మేము చూస్తుండగా నిశ్చేష్టులు అవి చూస్తుండగా ఏం చేయలేము. ఆ ఏనుగుల్ని మొత్తం నాశనం చేసి ఈ పామాయిల్ మొక్కల్ని మొదలతో సహా లాగేసి తినేసేది సార్. మొత్తం 10 ఎకరాలు నాశనం చేసి అందులో ఉన్న కర్బూజా కూడా నాశనం చేసేది సార్. ఇది ఎప్పుడు నుంచి 10-15 ఏళ్ళ నుంచి ఏనుగులు బెడద ఈ ప్రాంతం రైతులు కొమరాడ పార్వతీపురం రూరల్లోకి ఈ బెడద ఉంది. వీటికి అప్పుడు విజయరామరాజు గారి నుంచి పాముల పుష్ప శ్రీవాణి గారి ఎమ్మెల్యే గారి నుంచి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కాడి నుంచి వీటికి శాశ్వత పరిష్కారం కొనుక్కోలేకపోతున్నారు. రైతులు సర్వనాశనం అయిపోతున్నారు. మేము సంటి పిల్లలు పోషించినట్టు పోషించామండి. సంటి పిల్లలు పోషించినట్టు పామాయిల్ పోషిస్తే శుభ్రంగా ఇది మొక్కలు సిగుళ్ళు లాగేసి సర్వనాశనం నాశనం చేసేసి చాలా బాధగా ఉంది. నా పేరు సహీద్ సత్యనారాయణ సార్. కొమరాడ మండలం పాలెం గ్రామం 10 ఎకరాల పామాయిల్. విజయనగరం జిల్లా